అయిపోయిన తర్వాత కూడా కొన్ని జిల్లాల్లో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ సిట్ నివేదిక ఆధారంగా అధికారులకి సస్పెన్షన్ వేటు తప్పదా? ఆల్రెడీ ఇప్పటికే పల్నాడు జిల్లా లాంటి జిల్లాల్లో ఎస్పీలను సైతం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా జిల్లాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో మరి అక్కడ ఆ సంఘటనలకు సంబంధించి ఆధారాలతోటి మరి ఈ సిట్ అయితే నివేదిక అయితే సమర్పించింది. మరి అధికారులకైతే బదిలీలు అదేవిధంగా సస్పెన్షన్ల వేటు తప్పనిసరిగా అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా మరోమారు హింస చెలరేగకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అనేది చాలా పకడ్బందీగా చేయడానికైతే ఇప్పటికే అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే కౌంటింగ్ రోజున పరిస్థితి ఏ మేరకు ఉంటుందో, పోలింగ్ రోజున ఈ విధమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరిగితే మరి కౌంటింగ్ రోజు అందులోనూ ప్రతిష్టాత్మకంగా నువ్వా నేనా అనే రీతిలో ఉన్నటువంటి ఇటు కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి కౌంటింగ్ రోజు వీరిద్దరి మధ్య ఈ రెండు పార్టీల మధ్య ఏ విధమైనటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మరి పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మొర్రాపు సురేష్ గారు గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పిల్లి మాణిక్యాలరావు గారితో మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి. మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి మరోమారు హింస చెలరేగకుండా, ప్రత్యేకించి కౌంటింగ్ రోజు హింస చెలరేగకుండా ఉండేలా అధికారులు ఏ విధమైనటువంటి భద్రత తీసుకుంటే మంచిది అనుకోవచ్చు? అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించి మరి సిట్ నివేదిక సమర్పించిన తరుణంలో అధికారులపై సస్పెన్షన్ వేట్ అయితే తప్పనిసరి అయితే కనపడుతోంది, ఏమంటారు? నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నా మాట వినపడుతుంది? వినిపిస్తుంది. మాణిక్యాల గారు మాట్లాడండి. మీరు ఒక మాట మాట్లాడారు, హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని. అవును, సీఎం గారు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినాయి, విజయం అనేది ఎవరికో ఒకరికి వస్తుంది. అది చాలా సహజమైనటువంటి ప్రజాస్వామిక ప్రక్రియ. ఎవరు కూడా ఆవేదనలు చెందొద్దు, ఎవరు కూడా గొడవలకి పురిగొల్పొద్దు, అది తప్పు. ఇప్పటికే చాలా గొడవలు జరిగినాయి, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు నష్టపోతారు, ఇది సరైంది కాదు అని ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక ప్రకటన ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రే కదా, రేపు ఎవరో ఒకళ్ళు గెలిచేంత వరకు ముఖ్యమంత్రే కదా. డీజీపీ గారు ఎందుకు ఒక ప్రకటన చేయలేదు? ఇప్పటి వరకు సిఎస్ గారు ఎందుకు ఒక ప్రకటన చేయలేదు? అంటే గొడవలు ప్రోత్సహించిందే స్వయాన సీఎం గారని వైసీపీ పార్టీ వాళ్ళని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గొడవలు జరగకూడదు, జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. గొడవలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలందరూ శాంతితోటి ఉండండి, ఎక్కడా కూడా అసహనానికి గురి అవ్వద్దని చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులే కదా, వాళ్ళు ఆ మాట ఎందుకు చెప్పలేదు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే మాట్లాడాలి. రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో ఎన్నికలు బాగా సక్రమంగా జరిగిన తర్వాత చివరిలో ఒక గంట 2 గంటలు ఉన్నాయి అనగా తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక తీవ్రమైనటువంటి సంఘటనలు జరిగి అవి ఒక దావనంలా వ్యాపిస్తూ ఒక రాష్ట్రం మొత్తంగా దహించే పరిస్థితి తీసుకొస్తా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. దీని వెనక కుట్ర ఏంటి? దీని వెనక ఏమైనా ఆలోచిస్తా ఉన్నారు, ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు అనేది అర్థం అవ్వాల్సినటువంటి పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికే జరిగినటువంటి సంఘటనల విషయంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చాలా వాళ్ళకి అవసరమైన విధంగా పోలీసు అధికారులు వ్యవహరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ప్రోమోలో చెప్పారు, వాస్తవం కూడా అదే. ఏదైతే పల్నాడు జిల్లాలో సంఘటనలు జరిగిన తర్వాత ఎస్పీ స్థాయి వాళ్ళని కూడా వాళ్ళని సస్పెండ్ చేసి పక్కకు పంపించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ సంఘటనలు జరిగినాయి, చాలా మందికి తలలో పగిలింది, రోడ్ల మీద రౌడీలాగా కర్రలు కత్తులు తీసుకొని వీర విహారం చేశారు అని చెప్పేసి ఇదంతా కూడా మీ చేతగానితనమే, ఇదంతా కూడా మీరు కంట్రోల్ చేయలేకపోయారనే కదా అర్థం. అలాంటప్పుడు ఎస్పీలు సైతం వాళ్ళ మీద వేటు వేస్తే అక్కడ సంఘటనకి కారణమైనటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయాలి కదా.
సంఘటనలు జరిగినాయనే కదా, మీకు చేత కాలేదు, శాంతి భద్రతలు రక్షించలేదు, మీరు సరిగా చేయలేదనే కదా వాళ్ళ మీద వేటేశారు. అలాంటప్పుడు అక్కడ ఆ సంఘటనకి బాధ్యులైనటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పల్నాడు జిల్లాలో మొత్తం నరసరావుపేటలో కేసులు 10, నిందితుల సంఖ్య 178, గుర్తించినటువంటి వాళ్ళు 116, గుర్తించాల్సినటువంటి వాళ్ళు 62 నరసరావుపేటకు సంబంధించి. వాళ్ళలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కానీ ఎస్పీని సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఎస్పీ మీద బదిలీ పెట్టేస్తారు. మాచర్లలో మొత్తం కేసుల సంఖ్య 8, నిందితుల సంఖ్య 296, గుర్తించినటువంటి వాళ్ళు 52, గుర్తించాల్సినటువంటి వాళ్ళు 245. ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయకపోతే ఈ తలల పగలగొట్టిన దానికి బాధ్యులు ఎవరు? రోడ్ల మీద కర్రలు కత్తులు తీసుకొని వచ్చినటువంటి దానికి బాధ్యులు ఎవరు? నేను ఇప్పటికీ కూడా నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఇదిగో వైసీపీ వాళ్ళు చేశారు లేకపోతే ఇంకొకటి నేను రాజకీయంగా మాట్లాడతలేదు. ఒక ప్రభుత్వాన్ని నడిపేటువంటి అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని ఇంతవరకు ఒక్కరు కూడా మీరు అరెస్ట్ చేయలేదంటే ఎవరు చేశారు? కాకొచ్చి చేసి వెళ్ళిపోయిందా? కుక్కొచ్చి చేసి వెళ్ళిపోయిందా? కుక్కలు పారిపోయిందియా? ఇది దారుణం. అంటే ఈ సిట్టు నివేదిక కేవలం అక్కడ జరిగినటువంటి విషయాలు, అక్కడ వాస్తవాలు తెలియజేయడం కోసం మాత్రమే చెప్పింది. కానీ లోపాలు అక్కడే ఉండిపోయింది కదా. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఉండటం, నిందితులు బ్రహ్మాండంగా తిరగటం, లేకపోతే నిందితులుగా ఉన్నటువంటి హై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి దాక్కోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకొని తిరిగినటువంటి సందర్భాలు చాలా స్పష్టంగా మేము ఆధారాలతోటి ఈసీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్ మీద, హాస్పిటల్ మీద దాడులు జరిగినాయి. అది దాంట్లో తెలుగుదేశం వాళ్ళ హస్తం లేదా? చూడమనండి, నేను అంటుంది అదే. తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందా? వాళ్ళకై వాళ్ళు చేసుకున్నారా? మీ దగ్గర అధికారం ఉంది కదా, మీ దగ్గర పోలీసులు ఉన్నారు కదా, మీ దగ్గర సంస్థలు ఉన్నాయి కదా, మీరు చూడండి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎక్కడా కూడా ప్రేరేపించి ఇప్పుడు నా మీదకి మీరు దాడి చేయడానికి వచ్చారు. నేను ఇప్పుడు శివకుమార్ ఏం చేశాడు? వచ్చేసాడు, లైన్ లో ఉన్నటువంటి ఓటర్ని పట్టుకొని పెళ్లి మరి ఒకటి మీకాడు. వెంటనే అతను గాంధీ మహాత్ముడు కూర్చుంటాడా? రియాక్షన్ ఇచ్చాడు. వెంటనే రియాక్షన్ ఇచ్చాడు. అట్లాగే నీవు ఎక్కడైనా సంఘటన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం ఒక దెబ్బ వేసి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ కర్రలు కత్తులు తీసుకోవటం ఏంది? దగ్గరుండి ప్రేరేపించ. ఇప్పుడు 5 ఏళ్లలో మా మీద గృహ నిర్బంధాలు కొన్ని 100 సార్లు పెట్టారండి. ఇళ్లలో నుంచి పారీకుండా చేశారండి మమ్మల్ని. మరి ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు లేకపోతే వాళ్ళ సోదరులు ఇద్దరు గృహ నిర్బంధంలో ఉండగా, హౌస్ అరెస్ట్ లో ఉండగా ఎట్లా వెళ్ళారు? ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? అందుకనే ఈ శవాంగన్న, అందుకనే ఈ రాజేంద్రరాజు రెడ్డి, వీళ్ళిద్దరు ఉన్నంత కాలం ఏదైతే ఈ రాష్ట్రంలో హింస ప్రేరేపించబడిందో, ఏదైతే ప్రత్యర్థుల్ని కొట్టారో, ఏదైతే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టారో ఆ పరంపర కొనసాగించడానికే, దీని వెనక ఏ వ్యూహం ఉందనేది అది తర్వాత చర్చిద్దాం. ఆ పరంపర కొనసాగించడానికే, ఆ కార్యకర్తల్లో జోషి నింపడం కోసమే చేసినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రకారం ఇంకా అరెస్ట్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, గుర్తించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తించాల్సిందే. మమ్మల్ని అసలు ఏ నేరం చేయనటువంటి వాళ్ళని మా పార్టీ వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మమ్మల్ని మెక్కలు ఎరగొట్టారు అనేక సార్లు. ఇంత దాడులు చేసినటువంటి వాళ్ళకి కొంతమందికి పార్టీ వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా హత్యాయత్న కేసులు కానీ, హత్యా కేసులు కానీ, చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, హత్యాయత్న కేసులు కూడా పెట్టలేదు. అసలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఈసీ పాలన జరుగుతా ఉంది, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం చివరిలోనైనా ప్రజలకి రక్షణ కల్పిద్దామనే పద్ధతిలో ఎక్కడ కూడా ఎవరు చేయటం లేదు. కనీసం ఇప్పుడైనా సిట్టు నివేదికలో చాలా ఏదైతే వాస్తవాలు చెప్పారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి అది ఆ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగానైనా అరెస్టులు జరగటం కానివ్వండి, నిందితులు పట్టుకురావటం కానీ జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నా, ఇంకో చోట దాక్కున్నా కానీ ఖచ్చితంగా లాక్కొచ్చి లోపలేసే పరిస్థితి. మాణిక్యాల గారు, అదే నిందితుల్లో దాడులకు ప్రతి దాడులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే వారిని అరెస్ట్ చేస్తారా, వారు లేకపోతే వారిని సేవ్ చేస్తారా?
బిఎన్ గారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కర్రలు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, రాడ్లు పట్టుకున్నారు, ఇనప గుణపాలు పట్టుకొని మనుషుల మీద వేసి దాడులు చేశారు. ఎవరన్నా ఒకరు ఉన్నారంటే అసలు మీరు డైరెక్ట్ గా రోడ్ల మీద కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ నాయకులు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు వెనకే వాళ్ళకి ముఖ్యమైనటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద పట్టుకొని తిరగడానికి ఏంటి వాళ్ళ ధైర్యం? ఇంకా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందే, లేకపోతే అధికారులు వాళ్ళు చెప్పినట్టే వింటారనే ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా సరే తప్పించుకోవడానికి వీలు లేదు.